కొంచెం ముందే మేల్కొంటే సామ్నేని ఉదయభాను మళ్లీ ఎమ్మెల్యే అయ్యేవారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కాపు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న వసంత కాపు కమ్మ వేరు కాదన్నారు. పొలాలు తక్కువ ఉంటే కాపులని ఎక్కువ ఉంటే కమ్ములని వర్గీకరించారని తెలిపారు. కాపు కమ్మ మధ్య తారతమ్యాలు లేవని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. కాపు కమ్యూనిటీ భవనానికి 10 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సామ్నేని ఉదయభాను, వంగవీటి రాధ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ పాల్గొన్నారు. ఒకే పార్టీలో నేను తొలిసారి శాసనసభ్యుడయ్యా, బానన్న మూడోసారి శాసనసభ్యుడయ్యాడు. అక్కడ ఆయనకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, మాకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఇద్దరం ఒకే రకంగా అక్కడ అవస్థపడ్డాం. నా చిన్నతనంలో మాకు తెలిసింది ఏంటంటే, చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండూ కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు. అన్నదమ్ములుగా తరతరాలుగా కలిసి ఉన్నాం. కానీ మధ్యలో కొన్ని రాజకీయాలు దూరం చేసినాయి. మనందరి బాధ్యత, మన బిడ్డలందరినీ కలిపి మనం ముందుకు నడిపించి కమ్మ లేదు, కాపు లేదు, సమైక్యంగా ముందుకు ఎదగాలి, జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఒక కులం కోసం శాసనసభ్యుడు ఈ విధంగా ధైర్యంగా ముందుకొచ్చి నాతో కూడా ₹1,00,000 విరాళాన్ని ఇప్పించి తను విరాళం ఇస్తూ తోటి వారిని కూడా సమీకరిస్తూ ఇవాళ కాపు భవన్ పెట్టారంటే జిల్లాలో మొట్టమొదటి మైలవరంలోనే కాపు భవనం ఉంది. 16 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కాపు భవనం లేదు. మరి ఇవాళ మైలవరంలో ఆ విధంగా ఉందంటే శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ యొక్క చొరవ మూలంగా, అలానే మరి ఇవాళ అక్కయ్య నాయుడు గారు కానీ, అజాద్ కానీ, ఇంకా మిగతా సంఘ అధ్యక్షులు కానీ, సెక్రటరీ కానీ వాళ్ళందరూ కూడా చొరవ తీసుకోవడం వల్ల ఇవాళ కాపు భవన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా మనందరి పిల్లలు ఎవరైతే కాపు కుటుంబీకులు ఉన్నారో, మధ్యతరగతి కుటుంబాలు, పేదవారు అయితే ఉన్నారో వారందరి పిల్లల్ని బాగా చదివించాలి. ఒక కులం కోసం